నమస్తే, వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో నిన్న మీది భారీ ఎత్తున అయితే సభ ఉండబోతుంది మహబాద్లో, కానీ అది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. మీరు ధర్నా చేసి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఎట్లా చూస్తారు? అండ్ ఇంకోటి, నిన్న మహబాద్లో కూడా పోలీసులు కూడా భారీ ఎత్తున అందరిని 144 సెక్షన్ పెట్టేసి కూడా ఎవరిని బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేస్తూ కూడా చేసిన పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వంలో? నిన్న మహబూబాబాద్లో ధర్నా కార్యక్రమం ఉండే, దానికి సంబంధించి కేటీఆర్ గారు మేము ఆహ్వానించినాం. దానికి ముందు 2 రోజుల నుంచి పోలీసు వారికి విజ్ఞప్తి చేశాం, అనుమతి మైక్ పర్మిషన్ ఇవ్వమని. ఇస్తామన్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ 2 ఎమ్మెల్యేలు ఎంపీ మీడియా సమావేశం పెట్టి కేటీఆర్ వస్తే రాళ్లతో తరిమి కొట్టండి, తన్ని తరమండి, మేము కేటీఆర్ను మహబూబాద్కు రానివ్వమని అల్టిమేటం ఇస్తే దాని సాకుగా చూపించి అక్కడ పోలీసు వారు అనుమతి నిరాకరించారు. ఎప్పుడైతే అనుమతి నిరాకరించారో మేము నిన్న కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు అనుమతి ఇచ్చింది. 25వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాన్ని నిర్వహించుకోండి అని. మాకు అనుమతి నిరాకరించాక ప్రజల్లో వచ్చిన స్పందన, వైబ్రేషన్ చూసి మహబూబాద్ చేయి దాటిపోతుంది, ప్రెస్ మీట్ పెట్టి రాళ్లతో తరిమి కొట్టండి అని చెప్పిన పిలుపునిచ్చిన ఎంపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద భారీ పోలీసును మోహరించి మహబూబాద్ పట్టణానికి ఉన్న దారులన్నీ కూడా మూసివేసి మొత్తం పోలీస్ కవాతుని మహబూబాద్లో నిర్వహించడం జరిగింది. ఎంత పెరిగితనం, ఎంత భయం! ఇంత చేతగానప్పుడు ఎందుకు నిరాకరించాలి? మా ధర్నా కార్యక్రమం మేము చేసుకుంటాం కదా. కేసీఆర్ గారి పాలనలో మీరు ఎన్ని పాదయాత్రలు చేసినారు, ఎన్ని సమావేశాలు పెట్టారు? ఇలా నిరాకరించినమా? మీరు చిన్నగా గోరుతో పోయేదాన్ని మీరు ఇలా ఈ రకంగా ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని కొనసాగించాలి, దానికి అవకాశం కల్పించాలి. నువ్వే కదా రేవంత్ రెడ్డి గొంతె తరిచింది రాష్ట్రం అంతా తిరిగి. పొద్దస్తమానం దొరగాడి, ప్రజాస్వామ్య విలువలు లేవు, నిర్బంధకాండ, నిరంకుశ పాలన, ప్రజాస్వామ్య పాలన తెస్తా, బద్దలు కొడతా గడీలనని గంభీరాలు పలికిన రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది? ఇవాళ నీ పర్యటన రాష్ట్రంలో ఎక్కడ పోయినా బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేయకుండా నీ యొక్క సమావేశాలు కొనసాగుతున్నాయా? నీ పర్యటనలు కొనసాగుతున్నాయా? దుర్మార్గమైన నిర్బంధకాండని ఇవాళ కొనసాగిస్తున్నావు. విపరీతమైన పోలీసును ప్రయోగిస్తున్నావు. పర్మిషన్లు ఇవ్వడం లేదు. అప్రజాస్వామ్యంగా వ్యవహరించేదే నీ పాలన. అయినా కూడా ప్రజాస్వామ్యంలో అలా కట్టడి చేయడం, ఆపడం ఎవరి తరం కాదు. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత నీ పైన వచ్చిందనేది అర్థం చేసుకుని ఇవాళ సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా నిర్బంధ కాండని నువ్వు ప్రదర్శిస్తున్నావు. అంటే మాది ప్రజాపాలన నడుస్తూ ఉంది, ప్రజలు మా పట్ల సంతోషంగా ఉన్నారు, కానీ ప్రతిపక్షాలే కావాలని వాళ్ళని రెచ్చగొట్టి కూడా మా మీద బూడిద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు అధికార పార్టీ చెప్తా ఉంది. సార్ ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు లఘుచర్లలో కలెక్టర్ మీద జరిగిన దాడి ఆ రోజు జరిగిందా? గత 8 నెలల నుంచి గొడవలు నడుస్తున్నాయి. ధర్నాలు జరగలేదా? మీ తిరుపతి రెడ్డిని ముఖ్యమంత్రి అన్న బెదిరించలేదా? ఆడియో రికార్డ్స్ వైరల్ కాలేదా? కాంగ్రెస్ నేతలు రైతులను సంధానించడానికి పోతే వాళ్ళని నిర్బంధించలేదా? నిర్బంధించినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేయలేదా? అంటే 8 నెలల నుంచి జరుగుతున్న ప్రహసనాన్ని పరిగణలోకి తీసుకోకుండా, సమావేశం ఏర్పాటు చేసిన ప్రదేశంలో కాకుండా నిరాయుధుడిని కలెక్టర్ని పంపించి మీ భూములు తీసుకుంటామనంటే, మరి అమాయకులైన ప్రజలు పంట పొలాలు అడ్డికి పావుషేట్ తీసుకుంటామనంటే 40-50 లక్షలకున్న ఎకరం భూమిని నువ్వు 8-10 లక్షలు ఇస్తామనంటే ఆవేశానికి గురిగారా? ఆందోళనకు గురిగారా? భూసేకరణ జరిగే విధానం అదా? చేసే విధానం అదా? ప్రజల్ని సంపాదించుకొని భూములు తీసుకునే విధానం అదా? అప్రజాస్వామికంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తే అమాయకులైన ప్రజలు కూడా తిరగబడతారనే దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఈ రకంగా వాళ్ళని జైల్లో పెట్టి విపరీతంగా దెబ్బలు కొట్టి హింసాపూరితంగా వ్యవహరిస్తే ఏమైతుంది? ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటుకున్నది.
కానీ ఈ దాడి కాస్త ముమ్మాటికి కేటీఆర్ హస్తం ఉంది, కావాలనే చేపించారు ప్రభుత్వం మీద తప్పు అంటే వ్యతిరేకత రావడం కోసం ఇదంతా కావాలని బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చేపించడానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పదే పదే చెప్తున్న పరిస్థితి సార్. ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంది? బాధ ఎవరితోటి ఉంది? ప్రభుత్వంతో బాధపడే ప్రజలు ఎవరు చెప్పుకుంటారు? మాకే కదా. మాకు చెప్పుకున్నప్పుడు అటెండ్లో తీసుకుంటారు, మిమ్మల్ని సముదాయించాలి కదా అంటాం కదా. ఇప్పుడు మూసి భూములు పోయి నువ్వు కూలగొడతావు, హైదరాబాద్ భవనాలు పోయి కూలగొడుతున్నప్పుడు ప్రజలు బోర్న ఏడుస్తారు. ఏడ్చినప్పుడు పరిగెత్తుకొచ్చింది మా తెలంగాణ భవనే కదా. మరి వచ్చినప్పుడు మీరు సముదాయించాలి కదా. మరి వాళ్ళని సముదాయించి చేయాలి. లేకపోతే ఇక అధికారులు అధికార పార్టీకి మడుగులు ఎత్తినట్టు మరి మేము కూడా చేతులు ఎత్తేసి అధికారం ఏది చెప్తే అదే చేయండి అని మేము అనమంటారా? ప్రతిపక్ష పార్టీ మీ హామీని ఇవ్వాలి కదా, ధైర్యాన్ని ఇవ్వాలి కదా, మీరు సముదాయించమని చెప్పాలి కదా. దాన్ని మీరు ప్రొవకేషన్ అనుకొని, కుట్ర అని, కుతంత్రం అనుకొని నువ్వేం పేర్లు పెట్టుకుంటావు పెట్టుకో. మరి నువ్వేం చేసినావు? నీ రికార్డులు అందిద్దాం. నువ్వు పిసిసి అధ్యక్షుడు అయిన కాంచెలి నువ్వు మాట్లాడిన తీరు, నువ్వు మాట్లాడిన విషయాలు, నువ్వు ప్రజాక్షేత్రాలు తీసినవి అన్నీ కూడా పెడదాం. నువ్వేంటి కుట్రలు బండినావు, నువ్వేంటి అబాండాలు వేసినావు, నువ్వేంటి మాటలు మాట్లాడినావు. తవ్వుతానావు కదా 11 నెలల నుంచి కమిషన్లు వేసి ఎప్పుడు కేటీఆర్ జైల్లో పంపుదామని బొక్కలు తవ్వుతానావు కదా. దొరుకుతాం లేదు కదా. ఎన్ని అవపోసాలు పడతావు. కానీ అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినావు, ఎన్ని ఆరోపణలు చేసినావు. అవన్నీ నీ కుట్రలు కదా. కుతంత్రాలతో అధికారంలోకి వచ్చినోడికి నీకేం బుద్ధి ఉంటుంది? గదే బుద్ధి మాకున్నదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రజలు వచ్చే మార్పును మాత్రం నువ్వు గమనించడాలే, నువ్వు అర్థం చేసుకోవడాలే. ఇంకోటి మొన్న జరిగిన వరంగల్ సభలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అనే పార్టీ మొలవనియను దాన్ని తుంచేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు సార్? నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ రాదా అంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి చెప్పినట్టు? ఇప్పుడు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు నడిపారు. ఆ రోజులు ఆయన కుల బలం లేదు, ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, జై తెలంగాణ అన్నోళ్ళు లేరు. సమైక్యవాదులు ఎంత బలంగా ఉండే? 2001లో ఆయన పార్టీ పెట్టిండు. 2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఎంత స్ట్రాంగ్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ ఎంత స్ట్రాంగ్ ఆయనైతే ఉన్నాడు కదా. మరి ఎంత స్ట్రాంగ్ ఆయనే. మరి వీళ్ళందరూ కలిసి ఇంత స్ట్రాంగెస్ట్ అధినేతలు కేసీఆర్ గారిని ఎంత తొక్కాలని చూసినారు, ఎన్ని ప్రయోగాలు చేసినారు, ఎంత నలిసేద్దాం అనుకున్నారు, ఎన్ని ఆరోపణలు చేసినారు. ఏమైనా చేసిండ్రా? 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండు కదా. తెచ్చిన ఆయనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు కదా. ఇప్పుడైతే ఇటు ప్రజాబలం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నేతగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసిన వాడిగా బడుగు బలహీన వర్గాల కోసం, ఈ గడ్డ కోసం పచ్చని నీరు, ఇన్ని ప్రాజెక్టులు, కరెంటు, పరిశ్రమలు, రోడ్లు, ప్రభుత్వ స్కీములు, వెల్ఫేర్ స్కీములు ఇన్ని చేసిన కేసీఆర్ గారు ఎంత బలమైన శక్తి. అలాంటి కేసీఆర్ గారిని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ఓ ధైర్యాన్ని నింపాలని, కేసీఆర్ అంటే ఆయనను నేను ఎదిరిస్తున్నా, ఆయనను కంట్రోల్ చేస్తా అని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలని బలోపేతం చేసుకోవడానికి, ఓ భయకంపితం చేయడానికి, ప్రజల్ని కూడా దారిలోకి తెచ్చుకోవాలని ఆయన సొంత పార్టీ వాళ్ళే ఎన్నడూ బీకుదామని చూస్తాం. ఆయనకు ఆ సమస్య ఉంది. ప్రజల్లో 6 గ్యారెంటీల సమస్య ఎట్లాగ చాలా తీవ్రంగా ఉంది. ఏ తర్వాత ఆయన కుర్చీకి దినగండంగా ఉన్నది. ఇక ఆయన ఏం చేయాలి? ఆయన రాత్రిపూట కళల్లో కూడా కనిపించేది కేసీఆర్ గారి మీద పెద్ద మాటలు మాట్లాడితే పెద్దోన్ని అయితే అనుకుంటారు, భయపడతారు అనుకుంటారు. కానీ కేసీఆర్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ దేశంలో, నాట్ ఓన్లీ తెలంగాణ, అంత తక్కువ అంచనా వేస్తారా? చిల్లర మాటలు మాట్లాడతారు. ముఖ్యమంత్రి స్థాయిని అత్యంతగా దిగజార్చిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే మన తెలంగాణలో ఈ చిల్లరగాడు ఈ ముఖ్యమంత్రి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరంలో కూడా 6 గంటలు అమలైపోయినాయి. విజయోత్సవ యాత్ర సంబరాలు చేసుకుంటున్నారు. ఏంటి సార్ నిజంగా 6 గంటలు పూర్తి స్థాయిలో అయిపోయాయంటే ఏం చెప్తారు అసలు? ఇగో సంబరాలు చేసుకుంటారు. వరంగల్ ఏ మీటింగ్ పెట్టిండ్రా? వరంగల్లో మహిళా సంఘాలు ఉంటాయిగా, ప్రభుత్వ కంట్రోల్ ఉండేటి అన్ని ఆర్టీసీ బస్సులు పెట్టి అధికారులను పెట్టి మహిళలను తీసుకొచ్చి ఊకదంపుడు ఉపన్యాసం దాంచాడు. అది పబ్లిక్ మీటింగా? నీకు దమ్ము ఉంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి అన్ని రకాల ప్రజల్ని రప్పించడం. అప్పుడు నీ బాగుతో నీ సంగతి ఎంతో తెలుస్తుంది. నువ్వేమైనా ఎల్బీ స్టేడియంలో పిల్లగాళ్ళని కూసబెట్టుకొని ఖబర్దార్ కేసీఆర్ అంటావు.
వేములవాడ గుడికి పోయి గుళ్ళె పెట్టుకొని ఏది పట్టు వస్త్రాలు సమర్పించుకుంటా ఖబర్దార్ కేసీఆర్ అంటావు. సార్ పదే పదే కేసీఆర్నే తిడుతూ టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎందుకు కావచ్చు? అసలు రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ పేరు ఎందుకు తీస్తున్నారు? అంటే కేసీఆర్ను ప్రజలు అట్లా తలుచుకుంటారు. తప్పు చేసినాం కేసీఆర్ను ఓడించుకొని, ఈ లఫంగిం చేసుకున్నామేంది, ఈ పనికి మాలినవన్నీ ఈ బుట్టదాసరం చేసామేంది, కానీ ఒక రకమైన అసహనం కోపం అనేది ప్రజల్లో వస్తుంది. దాని నుంచి బయటపడితేందుకు అది ఎవరుకి యాడ్ అవుతారు? ఇప్పుడు ప్రజల్లో వచ్చే అసహనం కోపం అనేది ఇప్పుడు ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటారు? బీజేపీ లేస్తేట్లేదు, అది 4 కాళ్ళ కుర్చీ అయిపోయింది, అది ఎటు సక్కంగా లేదు, క్యాడర్ లేదు, పార్టీ లేదు, దివాలా కోరు, వాళ్ళ డ్యూయల్ రోల్ ఏందో అర్థం కావట్లేదు. కనుక వాళ్ళు కూడా కేసీఆర్ని అంటారు. అయితే బీజేపీ ఏంది కేసీఆర్ని అంటాడు? పని చేయాల్సిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ని అనకుండా బీజేపీ కూడా బండి సంజయ్, అరవింద్ పొద్దులేసి ఏమని తిడతాడు, కిషన్ రెడ్డి ఏమని తిడతాడు, బీఆర్ఎస్ను కేసీఆర్ని తిడతాడు. అంటే వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ని టార్గెట్ చేస్తారు. కేసీఆర్ని కథం చేస్తే ఒకసారి నువ్వు ఒకసారి నేను మంచిగా పరిపాలించుకుందాం, మంచిగా నడుపుకుందాం అని అనుకుంటారు అని ప్రజలకు అర్థమవుతుంది. అందుకనే వాళ్ళ ఇద్దరి లక్ష్యం కూడా కేసీఆరే. కనుక 2 పార్టీలు ఏకదాటిగా కేసీఆర్ గారి పైన మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. వాళ్ళు భయపడుతున్నారు. వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీకి సమకూరుతుందని, కేసీఆర్ గారికి అండగా ఉంటున్నారనే భయంతో ఈ ప్రేలాపనలు. కానీ అంటే గత 10 సంవత్సరాల్లో కూడా మగవాళ్ళని అందరినీ మద్యానికి బానిసలు చేసి మద్యం మత్తులో మొత్తం తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. కానీ మా ప్రభుత్వంలో ప్రజాపాలన అందిస్తున్నాం, మహిళలకి మహాలక్ష్మి చేస్తున్నాం, వాళ్ళకి మహిళల గౌరవం దక్కుతుంది మా ప్రభుత్వంలోనే అంటున్నారు. ఏం సార్ ఎంతవరకు వాస్తవం? ఏ సిగ్గుండాలి చెప్పడానికి? ఇచ్చిండ్రా 2500 మహాలక్ష్మి తులం బంగారం ఇచ్చిండ్రా? ఉత్తమ మాటలు మాట్లాడదుగా. ఆర్టీసీ బస్సులలో పోయి మీ యోయో టీవీ పోయి ఆ మహిళలను అడగండి, ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళు మీకు సీట్లు దొరుకుతున్నాయా, బస్సులు సమయానికి వస్తున్నాయా, స్టేజ్ మీదకి రాగానే మీకు బస్సు వచ్చిందా, కూర్చోవడానికి ప్లేస్ ఉందా అడగండి. ఒకటే కదా వాళ్ళు అమలు పరిచేది, దాని సంగతి ఏంటో తేలుతుంది. కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరచకపోవడం వల్ల వచ్చే పూర్తి స్థాయి వ్యతిరేకత తప్ప మరొకటి కాదు. ఏ స్కీములు కూడా అమలు పరచలేదు. ప్రభుత్వం పైన ఖచ్చితంగా వచ్చే వ్యతిరేకత, ఈ మహిళల్లో వచ్చే వ్యతిరేకత అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది. 25వ తారీఖున జరిగే మహాధర్నాకి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు కూడా ఏం సందేశం ఇవ్వబోతుంది? ఎందుకంటే ఈ 11 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? ఆ సభ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మేమేం సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మొన్న నిన్న జరగాల్సిన దాన్ని సమావేశానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో పెద్ద సందేశం పోయింది. తండోపతండాలుగా ఇక ప్రజలు తరలి వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ మేము అనేది ఒకటే, ఫార్మా సిటీలో నువ్వు ఫార్మా కంపెనీలు ఎందుకు కడతాలే? నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు గిరిజనుల భూములు ఎందుకు గుంజుకుంటారు? బడుగు బలహీన వర్గాల భూములు ఎందుకు గుంజుకుంటారు? 6 గ్యారెంటీల 13 హామీల్లో 100 రోజుల్లో పూర్తి చేస్తానన్నావు, పూర్తి చేసినవా? రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తానన్నావు, ఎన్ని కుటుంబాలకు ఇచ్చినావు, ఎంతమంది రైతులకు ఇచ్చినావు, ఈ ఎంత పర్సంటేజ్ రైతులకి రుణమాఫీ ముట్టింది? ప్యాడీ కొంటున్నావు, మరి కొంటున్నావా లేదా? బోనస్ ప్రతి ధాన్యపు గింజకి ఇస్తున్నావా లేదా? నీ 6 గ్యారెంటీల అమలు ఏమైంది? 100 రోజులు అయిపోయింది కదా, ఈ ఏడాది కూడా పూర్తి అవుతుంది కదా. నీకు నైతికత ఉందా? అసలు విజయోత్సవాలు జరుపుకునే నైతికత నీకుందా? విజయోత్సవాలు చేసుకోవడానికి ఏమైనా అర్థం ఉందా? కనుక నీ విజయోత్సవాలు చేసుకునే నైతికత నీకు లేదు. నువ్వు ఏమేమి అమలు పరిచినవో నువ్వు ప్రకటించి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నువ్వు ప్రజాక్షేత్రంలోకి రావాలి. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.